గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోతే అంతిమ సంస్కారాలు ఆ రోజు నిర్వహిస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ అసుర దానవ రాక్షసుల రాజ్యంలో జన్మిస్తుందని చెప్పబడింది. అక్కడ ఆత్మకి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఈ కారణం చేతనే హిందూ ధర్మంలో రాత్రిపూట దహన సంస్కారాలు చేయటం నిషేధించడం జరిగింది. రాత్రిపూట శవాన్ని ఒంటరిగా వదిలేస్తే ఆ శరీరంలో చుట్టుపక్కల తిరుగుతున్న దుష్ట శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. అలా జరిగితే ఆత్మ పరలోకానికి వెళ్లకుండా భూమి మీదే ఉండి తన కుటుంబాన్ని చూస్తూ బాధపడవలసి వస్తుంది. అందుకే చనిపోయిన వ్యక్తి పక్కన ఎవరో ఒకరు కూర్చొని ఉంటారు. చనిపోయిన వ్యక్తి శరీరం నుండి ఆత్మ వేరైన తర్వాత గట్టిగా కేకలు వేస్తూ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఎవరికీ కూడా ఆత్మ మాటలు వినపడవు. తన శరీరంలోకి తిరిగి ప్రవేశించడానికి చూస్తుంది, కానీ విఫలమవుతుంది. శరీరంలో తన పాత్ర ముగిసినట్టు కొంత సమయం తర్వాత గ్రహిస్తుంది. అప్పటికే యమదూతలు ఆత్మని యమలోకానికి తీసుకువెళ్ళటానికి వచ్చి ఉంటారు. వారు ఆత్మ చేసే ప్రయత్నాలను ఆపుతారు. చివరికి ఆత్మ నిజాన్ని స్వీకరిస్తుంది. తను వెళ్లాల్సిన సమయం వచ్చిందని అంగీకరిస్తుంది.